ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. జిల్లా వ్యాప్తంగా కూడా కౌంటింగ్ జరుగుతున్న సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండడానికి దాదాపు 1460 మందితో మేము పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎచ్చెర్ల శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి 2 కౌంటింగ్ బిల్డింగ్స్ దగ్గర 3 లేయర్ సెక్యూరిటీతో పాటు అదనంగా బయట అంటే బిల్డింగ్ కి వెలుపల 4వ లేయర్ సెక్యూరిటీ కూడా ఇవ్వడం జరుగుతోంది. మనకు బయట నుంచి ఒక సిఎస్ఎఫ్ కంపెనీ, ఒక ఏపీఎస్పీ ప్లేటూన్, అదే మాదిరిగా ఒక సిఆర్పిఎఫ్ కంపెనీ రావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా బిల్డింగ్ లోపల ఉన్నటువంటి అంతర్గత లేయర్ భద్రతకు, అదే మాదిరిగా వెలుపల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి ఒక ప్లేటూను, అన్ని నియోజకవర్గాలకు కూడా ఈ బయట నుంచి వస్తున్నటువంటి సిఎస్ఎఫ్ కంపెనీని కూడా పంపడం జరుగుతుంది. వీళ్లతో పాటుగా మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో అక్కడ ఉన్న ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, అదే మాదిరిగా స్పెషల్ ఆఫీసర్ గా నియమించినటువంటి సెబ్ అడిషనల్ ఎస్పీ గంగాధరం, వీళ్ళందరి యొక్క సేవలను ఉపయోగించుకుంటూ మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా 55 పికెట్లను వేయడం జరిగిందండి. ఈ పికెట్స్ సమస్యాత్మకమైనటువంటి గ్రామాలలో వేశాము. అదే మాదిరిగా నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయాలు, జిల్లాలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయాలు, ముఖ్యమైనటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థ్రెట్ ఉంటుందని మనం భావించి ఉన్నామో అలాంటి వాళ్ళ ఇండ్ల దగ్గర కూడా, రెసిడెన్సెస్ దగ్గర కూడా పికెట్స్ వేయడం జరిగింది. దీంతో పాటు మనం ఎన్నికల కోడ్ మొదలైనప్పటి నుంచి ఉన్న అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు 7కు అదనంగా 16 చెక్ పోస్టులను కూడా వేయడం జరిగింది. వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అవి స్టార్ట్ అయినాయి. సో జిల్లా వ్యాప్తంగా మనము 55 పికెట్స్, అదే మాదిరిగా 16 చెక్ పోస్టులు అదనంగా వీటిని పెట్టడం జరిగింది. ఇంతే కాకుండా ప్రతి నియోజకవర్గానికి కూడా 3 చొప్పున క్యూఆర్టీస్ లేదా స్ట్రైకింగ్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్ అనేది సిఐల ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. వీళ్ళంతా కూడా నిరంతరం గస్తీ తిరుగుతూ వెహికల్స్ ద్వారా ఎక్కడ కూడా జనాల గుంపులుగా చేరడం కానీ, ఎటువంటి లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతల సమస్యలు కలిగించకుండా తిరుగుతూ ఉంటారు. ఎవరైనా ఇబ్బంది కలిగించినట్లయితే వాళ్ళని పికప్ పార్టీస్ ద్వారా లిఫ్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి 151 సిఆర్పిసి కింద ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. దీంతో పాటు 212 సమస్యాత్మకమైనటువంటి గ్రామాలను గుర్తించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ట్రబుల్ మాంగర్స్, అంటే వీళ్ళ ద్వారా కౌంటింగ్ డే రోజు గొడవలు చేయొచ్చు, లేదా ఫలితాలు వచ్చిన తర్వాత గొడవలు ఎవరైనా చేయొచ్చు అని అలాంటి కొంతమందిని 879 మందిని మనము గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మరి సమస్యలు కలిగిస్తారన్న వాళ్ళను బైండ్ అవుట్ చేయడం కూడా జరిగింది. మనకు ఎంసీసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా 4877 బైండ్ అవుట్స్ చేయడం జరిగింది. ఈ ఎన్నికలు అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు 127 కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. అంటే సమస్యాత్మకమైనటువంటి గ్రామాలలో ఏవైనా అక్రమ ఆయుధాలు కానీ, లేకుంటే నాటుసారా కానీ, ఎటువంటి గుర్తింపు పత్రాలు లేనటువంటి వాహనాలు ఉన్నాయి అనేసి వాటన్నిటి నిమిత్తము ప్రతిరోజు కూడా ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేసి 257 ఎటువంటి గుర్తింపు పత్రాలు లేనటువంటి వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవే కాకుండా ప్రతిరోజు కూడా ఫ్లాగ్ మార్చెస్, రూట్ మార్చెస్ కండక్ట్ చేస్తున్నాము. మీరు గమనించి ఉంటారు, శ్రీకాకుళంలో, టెక్కలిలో, పలాసలో కూడా మాప్ ఆపరేషన్ డ్రిల్ అనేది చేశాం. అంటే ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు అనేసి మా యొక్క రైట్ గేర్ ని ఉపయోగిస్తూ మాకున్న ఆర్మ్డ్ సాయుధ బలగాల చేత మాప్ ఆపరేషన్ డ్రిల్ కూడా చేయడం జరిగింది. ఇవి కాకుండా ప్రతి రాత్రి కూడా లాడ్జెస్ చెకింగ్ చేస్తూ అపరిచితులు ఎవరైనా వస్తున్నారా, ఏదైనా గొడవలు సృష్టించడం కోసం బయట నుంచి ఎవరైనా వచ్చి ఉంటున్నారా అనేసి లాడ్జెస్ చెకింగ్ చేయడం జరిగింది. లాడ్జ్ల వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఆ రోజు లాడ్జెస్ వాళ్ళకి మేము చేసినటువంటి విజ్ఞప్తి, అపరిచితులు ఎవరైనా సరే వస్తే వాళ్ళు ఎవరు ఏంటి అన్నటువంటి వివరాలను ఆల్రెడీ మనం ఒక అప్లికేషన్ కూడా డెవలప్ చేసాం, విజిటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. అందులో అప్డేట్ చేయమని చెప్పాము. లోకల్ ఎస్ఐకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాము. ఇది కాకుండా జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, 144 సిఆర్పిసి కూడా అమల్లో ఉంది. కాబట్టి 4 మించి ఎవరైనా గుమ్మి కూడడానికి వీల్లేదు. ముఖ్యంగా కౌంటింగ్ సెంటర్ చుట్టూరా కానీ, టిఫిన్ సెంటర్లు, టీ కొట్టులు ఇలాంటి దగ్గర అంతా కూడా గుంపులుగా చేరుకునేసి డిస్కషన్స్ పెట్టడము, ఫలానా పార్టీ గెలుస్తుందనో, ఫలానా పార్టీ మీద బెట్టింగ్లు వేయడం, ఇవన్నీ కూడా నిషేధించడం జరిగింది. ఆల్రెడీ ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లు లూజ్ పెట్రోల్, అంటే పెట్రోల్ ను విడిగా అమ్మడం అనేది నిషేధించబడింది. బాణసంచా నిల్వ, బాణసంచాను అమ్మడం కూడా నిషేధించబడింది. ఫలితాలు వెలువడిన తర్వాత
గెలిచినటువంటి అభ్యర్థి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడము, బాణసంచ కాల్చడం కూడా నిషేధించడం అయింది. రిజల్ట్స్ వచ్చినాక ప్రతి అభ్యర్థికి కూడా బాక్స్ స్ట్రైక్ మూవ్మెంట్ మేము అరేంజ్ చేస్తున్నాము. అంటే క్యాండిడేట్ ఫలితాలు వచ్చిన తర్వాత బయటికి వెళ్ళాలి అంటే వాళ్ళ ఇంటి వరకు కూడా ప్రొటెక్షన్ తో 4 వైపులా వెహికల్ ఇచ్చేసి మేము వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఇదే కాకుండా కౌంటింగ్ సెంటర్ దగ్గర కౌంటింగ్ డే రోజు జూన్ 4వ తారీఖున కొన్ని ట్రాఫిక్ ఆంక్షలను కూడా అమలు చేయడం జరిగింది. కుశల్పురం జంక్షన్ నుంచి రైట్ సైడ్ ఉన్నటువంటి సర్వీస్ రోడ్ లో మాత్రమే వెహికల్స్ అన్ని ప్రయాణించాలి. క్యాండిడేట్స్ మాత్రము ఏజెంట్స్ క్యాండిడేట్స్ అంతా కూడా కింతలి జంక్షన్ దగ్గర దిగిన తర్వాత రైట్ సైడ్ హెచ్ఎర్ల పోలీస్ స్టేషన్ మీదుగా వచ్చి అండర్ పాస్ బ్రిడ్జ్ దగ్గర మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మన శివాని కాలేజ్ వెళ్ళడానికి అక్కడ మెయిన్ చెక్ పోస్ట్ లాగా అరేంజ్ చేశామండి. ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేసి కేవలం అభ్యర్థి లేదా ఏజెంట్, అది కూడా గుర్తింపు కార్డు ఉన్నటువంటి వాళ్ళను మాత్రమే అనుమతించడం జరుగుతుంది. వేరే ఎవరైనా సరే కుతూహలంగా కానీ అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని కూడా రావడానికి అనుమతి లేదు. సో ప్రజలందరికీ విజ్ఞప్తి, కౌంటింగ్ ఏజెంట్స్ కి విజ్ఞప్తి, కేవలం మీరు మాత్రమే రావాలి. మీ వాహనాలకు అక్కడ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. వెహికల్ చెక్ చేసి పంపిస్తాము. ఎటువంటి మొబైల్ ఫోన్స్ తీసుకురావడానికి లేదు, ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడానికి లేదు, క్యాలిక్యులేటర్స్ కూడా తీసుకురావడానికి లేదు. పేపరు పెన్ను తప్ప లేదా ఒక బుక్ పెన్ను తప్ప ఎటువంటివి కూడా లోపలికి అనుమతించబడవు. పెన్స్, ఎలక్ట్రానిక్ పెన్స్, ఎలక్ట్రానిక్ వాచెస్ ఇలాంటివి, ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ ఇలాంటివి, ఇయర్ పాడ్స్ ఏవి కూడా అనుమతించబడవు. ప్రాపర్ స్క్రీనింగ్ చేస్తున్నాం. ఇంతే కాకుండా ఏజెంట్స్ వైపు ఎంట్రీ 3 ఎంట్రీలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి శ్రీకాకుళం హెచ్ఎర్ల వైపు వచ్చిన ఏజెంట్స్ కి ఎంట్రీ గేట్ 1 ఉంది. తర్వాత గేట్ 2 మిగిలిన 6 నియోజకవర్గాల వాళ్ళ కోసం అక్కడ ఎంట్రీ పెట్టడం జరిగింది. అక్కడ బ్రెత్ అనలైజర్స్ కూడా పెట్టడం జరుగుతోంది. ఎవరైనా మద్యం సేవించి వచ్చినట్లయితే వాళ్ళని లోపలికి పంపించడం జరగదు. సో మాకు పోలీసులకి కోఆపరేట్ చేయమని చెప్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.